డిమానిటైజేషన్ నల్లధనాన్ని అరికట్టలేదంటారా? నల్లధనం అనేటువంటిది కరెన్సీ రూపంలో ఉండదు అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా నల్లధనం అనేటువంటిది నగదు రూపంలో కేవలం 5% ఉంటుందనేది ఒక అంచనా. మన భారతదేశం దానికి మినహాయింపు కాదు. ఇంకోటి, ఒకవేళ నల్లధనం కనుక కరెన్సీ రూపంలో ఉండుంటే మరి మీరు కరెన్సీని రద్దు చేస్తే ఆ రద్దు చేసిన కరెన్సీ 99% వెనక్కి వచ్చేసింది కదా. అంటే ఒక రకంగా నల్లధనాన్ని తెల్లధనం చేయడంలో సాయపడ్డారా మీరు? ఒకటి. రెండోది, ఆవేళ అది అది నల్లధనం అని కొన్నాళ్ళు అన్నారు, కొన్నాళ్ళ తర్వాత ఏమో ఇది డిజిటైజేషన్ కోసం చేసామని అన్నారు, రకరకాల కారణాలు చెప్పారు. డిజిటైజేషనే కనుక అంటే నగదును తగ్గించి డిజిటైజేషన్ చేయడానికి కనుక చేస్తే కనుక మీరు నవంబరు 2016లో ఈ దేశంలో నగదు చలామణి దగ్గర దగ్గర 17.5 లక్షల కోట్లు. 16 నుంచి ఇవాళ వరకు 8 ఏళ్ల తర్వాత మీకు నగదు తగ్గాలా పెరగాల? తగ్గాలి. కానీ ఆవేళ 17.5 లక్షల కోట్లు ఉంటే ఇవాళ 35.5 లక్షల కోట్లు. డబల్ అయింది. అంటే ఏమిటి? మీరు డిమానిటైజేషన్ చేసినందువల్ల నల్లధనాన్ని అరికట్టకపోగా మొత్తం అంతా బ్యాంకులోకి రావడమే కాకుండా మీకు నగదు యొక్క చలామణి రెండింతలైంది. కానీ దానివల్ల జరిగినటువంటి నష్టం, ఆ నష్టాన్ని నుంచి భారత ఆర్థిక వ్యవస్థ ఇవాళకి కూడా తేరుకోలేదు. మీకు అది దాని తర్వాత వెంటనే వచ్చినటువంటి కోవిడ్, ఈ రెండు ఎంత నష్టం చేసే, ఎంత దెబ్బతీసేయంటే మీకు గుర్తుండే ఉంటుంది. ఒక్క క్వార్టరు మనం 24% మైనస్లో గడిపాం మన గ్రోత్ రేట్. అంటే అంత నష్టం చేసింది. ఇంత నష్టం జరగడానికి ఇవాళ మన గ్రామీణ వ్యవస్థ పూర్తిగా కుదేలైపోవడానికి, మన నిరుద్యోగ సమస్య ఎంత పెరిగిపోవడానికి, మన ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోకపోవడానికి కోవిడ్ అంతకుముందు చేసినటువంటి డిమానిటైజేషన్, ఇది నరేంద్ర మోడీ వారసత్వంగా ఈ దేశం గుర్తుపెట్టుకుంది.